తవ్వకాలలో జరిపిన బుద్ధుని యొక్క అస్థికలు మరియు బుద్ధుని యొక్క విలువైన వస్తువులు ఉండే ప్రదేశం ఈజిప్ట్ మమ్మీ గ్యాలరీ. పూర్వకాలంలో 3వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దొరికిన వస్తువులు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము హైదరాబాద్లో ఉన్న ఏపీ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంకి అయితే వచ్చామండి. ఇది ఎక్కడో లేదు, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఉంది. దీనినే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ స్టేట్ మ్యూజియం అని కూడా అంటాము. అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్లకి ఆనుకొని ఉంటుంది ఈ మ్యూజియం. ఈ మ్యూజియంలో చాలా రకాల వస్తువులను చూడొచ్చండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఈ వీడియోని చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏనుగు అంబారి మీద ఎక్కి కూర్చోవడానికి అప్పుడు ఉపయోగించేవారంట. హైదరాబాద్లో అనేక రకాలైన మ్యూజియంలు ఉన్నాయి. నిజాం వాడిన వస్తువులతో ఏర్పడ్డ మ్యూజియంలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అన్ని త్రవ్వకాల ద్వారా బయటపడినవే ఉంటాయి. ఇక్కడ ఈజిప్ట్ మమ్మీ నుంచి బుద్ధుని అస్థికల దాకా అనేక రకాల విశేషాలు మనం చూడవచ్చు. దీన్ని కట్టి 100 ఏళ్ళు కావస్తుంది. ఈ మ్యూజియం బిల్డింగ్ను 1990వ సంవత్సరంలో మొదట్లో కట్టించారంట. చూడండి, మనం ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవుతుండగానే ఎదురుగా మనకు 2 విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తాయి. నృత్య భంగిమలో 2 విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఈ మ్యూజియంలకు పోగానే మనకు మొదట కనిపించేది ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ. ఈ మమ్మీ వయసు 2500 ఏళ్ల కిందిది. అంటే ఈజిప్ట్ మమ్మీలని ఎలా తయారు చేస్తారో అక్కడ రాసి పెట్టి ఉందండి. ఈ మమ్మీ గ్యాలరీలో ఈ మమ్మీలని ఎలా తయారు చేస్తారు, ఏ లేపనాలు రుద్ది ఈ మమ్మీలని తయారు చేస్తారో ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగిందండి. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ల గురించి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ఉండేది బుద్ధిస్ట్ గ్యాలరీ. రాష్ట్రంలో రకరకాల ప్రదేశాల తవ్వకాల్లో దొరికిన అనేక బుద్ధుని బొమ్మలు ఇవి. ఈ మధ్యలో కనిపిస్తుంది చూడండి, ఇది అమరావతిలో కనపడే కాలచక్రం లాంటిది. ఇక్కడ మట్టి కుండలో కనిపిస్తున్నది బుద్ధుని అస్థికలతో కూడిన మట్టి, మరియు చిన్న చిన్న పాత్రల్లో కనిపించేది బుద్ధుని యొక్క విలువైన వస్తువులు. ఇక్కడ బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది చూడండి, 3వ శతాబ్దానికి చెందిన విగ్రహం అది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిపిన త్రవ్వకాలలో 1980లో బౌద్ధ స్తూపం బయటపడింది. స్తూపానికి 4 వైపులా ప్రత్యేక పాత్రలు కనిపించాయంట. అందులో దక్షిణ దిక్కులో రాతి స్తూపం, దాని కింద మట్టి పాత్రలో బుద్ధుని ధాతువులు కనిపించాయంట. ఇలా 4 పాత్రల్లో బుద్ధుని యొక్క అత్యంత విలువైన సంపద గుర్తించి హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. మనము ఈ మ్యూజియంలో ఇంకో గ్యాలరీకి వచ్చినట్లయితే శాతవాహనులు, విష్ణుకుండిలు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజ్యాలకు చెందిన నాణేలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇత్తడి వస్తువుల గ్యాలరీల ముందు చూడవలసినది అజంతా తార. ఇక్కడ చిన్న బుద్ధుని విగ్రహాలు ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తాయి. స్తంభ విగ్రహాలు, విష్ణురూప విగ్రహాలు ఎంతో అందంగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, అన్ని బుద్ధునికి సంబంధించిన విగ్రహాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ గ్యాలరీలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే 11వ శతాబ్దం నాటి గుడి గంటలు ఇక్కడ కనిపిస్తాయి. గంటలాగా కాక ఎంతో అద్భుతంగా చూడముచ్చటగా ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో దొరికిన గంట ఎంత అందంగా ఉంది చూడండి.
ఆ గంట మీద ఏమేమి విగ్రహాలు ఉన్నాయో క్లియర్గా రాసి మనకు చూపించారు. నటరాజ విగ్రహం ఎంతో అందంగా కనిపిస్తుంది చూడండి. అప్పటి కాలంలో దొరికిన అద్భుతమైన విశేషాలు మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విగ్రహాలు, ఏడుకొండల స్వామి వివిధ రూపాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విగ్రహం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. కృష్ణుడి యొక్క వివిధ భంగిమల రూపాలు ఎంతో అందంగా మనకు కనిపిస్తాయండి. ఒకవైపు మొత్తం విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు అయితే మనం చూడవచ్చు, ఎంతో అందంగా ఉన్నాయి. ఇవేనండి బాలగోపాలుని నృత్య భంగిమల విగ్రహాలు. మేమైతే మా పిల్లలతో ఈ మ్యూజియంకి వచ్చామండి. మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియంని చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏ విగ్రహాలు ఏ ప్లేస్లో దొరికాయో కూడా ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగిందండి. అక్కడ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విజయ స్తంభం కూడా మనం చూడవచ్చు. ఈ మ్యూజియంలో వుడెన్ గ్యాలరీ కూడా ఉందండి. చెక్క అవశేషాలు, నెమలి, దేవతా విగ్రహాలు అన్నీ ఈ రథంలవే. దీన్ని ఉత్సవాలప్పుడు దేవుని విగ్రహాలను ఊరేగించడానికి వాడేటోళ్ళంట. ఈ చెక్క రథం జటప్రోలు సంస్థానం నాటిది. 300 ఏళ్ళు గడిచిన ఈ చెక్క రథం చెక్కు చెదరలేదు. అంటే ఈ రథానికి వాడిన చెక్క ఎంత గట్టిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రథం 20 అడుగుల ఎత్తుతోని 3 అంతస్తులలో మనకు కనిపిస్తుంది. ఈ రథం మీద మొత్తం ఏనుగులు, సింహాలు, దేవతామూర్తులు, సింహాన్ని వేటాడే పిల్లగాడు, గుర్రాన్ని అదుపు చేస్తున్న సైనికుడు, రకరకాల దేవతా విగ్రహాల్ని మనం చూడవచ్చు. ఎంతో అద్భుతంగా ఈ రథం ఉంటుందండి. ఈ రథం ముందు భాగానే మనకు 4 స్తంభాలు కలిగిన ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఆ మండపంతో పాటు చాలా స్తంభ విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఈ మండపాన్ని ఒకసారి చూద్దామండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడండి, స్తంభాలపైన శిల్పకళ, నాట్య భంగిమలు, దేవతా విగ్రహాలు, జంతువులు, పువ్వులు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తల ఎత్తి చూస్తే మొత్తం శిల్పాలతో నిండి ఉంటుంది. చూడండి, పైన కూడా మొత్తం శిల్పాలతో నింపి ఉంచారు. ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఈ మండపం 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి మండపం అండి. మధ్యలో శివలింగంతో ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో ఎక్కడ చూసినా శిల్పాలే కనిపిస్తాయండి. అంటే వివిధ ప్రదేశాలలో తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలన్నీ ఇక్కడ తెచ్చి మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ ఇన్స్క్రిప్షన్ గ్యాలరీలో బౌద్ధ, జైన మతాలకు చెందిన అనేక విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. రాగి చక్ర స్తంభం కూడా ఉంది. జ్ఞానముద్రలో ఉన్న అనేక విగ్రహాలు మనకు కనిపిస్తాయి. పార్శ్వనాథుడు నల్లరాయితో చెక్కిన మహావీరుని బొమ్మలు, అనేక రాతి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క చరిత్రలాగా ఎంతో ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నాయి.
ఇక్కడ ఉన్న రాతి విగ్రహాలు క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు జరిపిన త్రవ్వకాలలో బయటపడ్డవే. ఇక్కడ రాతి చక్రం చూడండి. ఈ స్టేట్ మ్యూజియం ముందు భాగంలో ఫిరంగులు కనిపిస్తాయండి. ఫిరంగుల గ్యాలరీ అంటారు. ఇందులో ఇనుప కంచు ఫిరంగులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఫిరంగులను మోసుకెళ్లే చెక్క బండి. మందుగుండు సామాను పెట్టడానికి కూడా ఒక ట్రే ఉంది చూడండి. అప్పటి కాలంలో ఉపయోగించే ఫిరంగులను మోసుకెళ్లే చెక్క బండిలో ఫిరంగులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో చాలా రకాల ఫిరంగిలను అయితే మనం చూడవచ్చండి. ఈ ఫిరంగిల మీద డిజైన్లు చూడండి ఎంత అందంగా చెక్కారో. చాలా అద్భుతంగా ఉన్నాయి వీటిపైన డిజైన్లు. ఈ మ్యూజియంలో ఒక ప్రత్యేకమైన గ్యాలరీ ఉందండి. అదేంటంటే రాజులు ఉపయోగించిన సోఫా సెట్లు మరియు మంచాలు, వారు ఉపయోగించిన పింగాణి పాత్రలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 ప్రదేశాలలో తవ్వకాలలో దొరికిన ప్రతి వస్తువులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. అన్ని వస్తువులు ఎంతో చారిత్రాత్మకంగా మనకు కనిపిస్తాయండి. ఈ మ్యూజియంలో శిలాతోరణాల ప్రాంగణం కూడా కనిపిస్తుంది. ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంగణంలో వివిధ ప్రదేశాలలో దొరికిన శిలాతోరణాలను మనం చూడవచ్చు. ఒక్కొక్క శిలాతోరణం ఎంతో అద్భుతంగా అందంగా మనకు కనిపిస్తుందండి. ఈ మ్యూజియం ముందు వైపు వెళ్తే మనకు హెల్త్ మ్యూజియం కూడా కనిపిస్తుందండి. ఎంతో బాగుంది, పిల్లలకు చూపించడానికి చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఈ 2 మ్యూజియాలను తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి హైదరాబాద్లో ఉన్న ఆర్కియాలజీ మ్యూజియం. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.